మోసం టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించింది తన అనుచరుడు అని ఇది 2-3 రోజులుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. వాస్తవ అవాస్తవాలు అనేది పక్కన పెడితే దీని గురించి మీరు మమ్మల్ని అడగటం కన్నా ఒక పార్టీ లీడర్లను లేదంటే ఒక కామన్ మ్యాన్లు అడగటం కన్నా సనాతన ధర్మం అని దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పార్లమెంటరీ వ్యవస్థ 1951లో మనకి పార్లమెంటరీ వ్యవస్థ బిగిన్ అయింది. 2014 వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉన్నాము. 2014లో కూడా చాలామంది కలిసికట్టుగా ఉన్నాం. 2019 కాడ నుండి విభజించు పాలించు అనే సిద్ధాంతాలను తీసుకొచ్చి హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయిగా ఉండేదాన్ని ఇవాళ 2024లో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల రాజ్యం చేయాలని చెప్పి అంటున్నారు. దానికి ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం కూడా నేను సనాతన ధర్మం అంటున్నాడు. మరి దానికి సంబంధించిన నిషేధిత గొడ్డు మోసం గురించి మమ్మల్ని అడగడం కన్నా పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన ఏం చెప్తారన్నో చూడాలి. నిజంగా ఆయన ఏం చెప్పలేరు. ఎందుకనంటే ఆయన కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళు తిట్టినా పడినా ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారిని 15 ఏళ్ళు ఆయన సీఎంగా ఉంచాలని కలగన్నాడు. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్లో ఏపీలో సంకీర్ణమైన గవర్నమెంట్ ఉంది కాబట్టి 3 పార్టీల భాగస్వామ్యంతో ఆయన ఏది ప్రశ్నించడండి. మేము ప్రశ్నించామనుకోండి అది ఎవరు పెద్దగా చూడరు. దీని గురించి బాగా మీకు మసాలా కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ఆయన చెప్తాడు.